అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సైబర్ వ్లాగ్స్. ఈరోజు చిక్బల్లాపూర్ నుండి ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాం. అక్కడ ఎలా ఉంటుందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ మేము కార్లో క్యాబ్ బుక్ చేసుకున్నాము, ఊబర్ది రౌండ్ ట్రిప్కి. మనకి 3000 to 4000 లోపల అయిపోతుంది. ఇది మీరు బుక్ చేసుకుంటే త్వరగా స్టార్ట్ అవ్వండి. ఇక్కడ మా బాబు చూడండి పాటలు స్టార్ట్ చేస్తాడనమాట. ఇక్కడ మేము తీయొద్దంటే వీడియో ఆపేయని అంటున్నారు. మేము రీచ్ అయినప్పటికీ 7 అయిపోయింది. అది రోజు ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. మేము 3:30కి స్టార్ట్ అయ్యాము. అది యాక్చువల్గా 5:36 కల్లా వెళ్ళిపోవాల్సింది. 7 అయింది వెళ్ళినప్పటికీ. మేము ఎక్కడ మిస్ అయిపోతామని భయం వేసింది అనమాట మాకు. సద్గురు సన్నిధికి ఫైనల్గా రీచ్ అయిపోయాము. ఇక్కడ చూసారు కదా, వీకెండ్ అయితే చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. ఓపెన్ ప్లేస్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఇది కోయంబత్తూర్లో సేమ్ ఎట్లా ఉంటుందో అలానే సేమ్ ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేశారనమాట. శివ స్టాచ్యూ, ఆ బుల్ కానీ, ఆ త్రిశూలము, ఆ కొండల మీదకి వెళ్ళి ఆ లేజర్ షో వెళ్తుంది. లేజర్ షో మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. మీరు మాత్రం కంపల్సరీగా 1 టైం నుంచి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్రెజెంట్గా ఉందన్నమాట. ఇక్కడ ఇంకా లేజర్ షో స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి.
చూసారు కదా! మనకి అర్ధనారీశ్వరులు ఎలా వస్తారు, అక్కడ ఋషులు కూర్చొని ఎలాగా తపస్సు చేసేవాళ్ళో అవన్నీ కూడా చాలా మంచిగా ఎలివేట్ చేసేసి బ్యాక్‌గ్రౌండ్‌లో సద్గురు వాయిస్ తోటి బాగా చెప్తారనమాట. సద్గురు వాయిస్ నేను ఇప్పుడు పెట్టలేను, కాపీరైట్స్ ఉంటాయి కాబట్టి. సో, మీరు చూసి ఎలా ఉందో మాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా అక్కడ లెజర్ షో అంతా అయిపోయిన తర్వాత దర్శనంకెళ్ళాము. కిందన ఉంది కదా బుల్లు, దాని ముందర ఉన్నది శివ టెంపుల్ అనమాట. లోపల లింగం ఉండి వాలంటీర్స్ ఉంటారు. మీకు ఒకవేళ కోకోనట్ కొట్టాలనుకుంటే రూ. 150 చెప్తున్నారు అక్కడ. మేము బయట నుంచి తీసుకెళ్ళొచ్చు. లైక్ డొనేటర్స్ ఉంటారు డొనేట్ చేయడానికి. చాలా అంటే చాలా బాగుంది. ఫొటోస్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది తర్వాత కూడాను. డే టైంలో అయితే ఫొటోస్కి ఇంకా బాగుంటుంది. మేము నైట్ టైం వెళ్ళడం బట్టి మంచి కెమెరా క్వాలిటీ ఉండే వాటికి అయితే బాగుంటుంది. ఇంకా అందరం ఫొటోస్ తీసుకొని శివుడి దర్శనం చేసుకున్నాము. అక్కడేమో నువ్వుల లడ్డు ప్రసాదంగా పెట్టారనమాట. నువ్వుల లడ్డు, బ్లాక్ సెసమే సీడ్స్ బెల్లము కలిపి చేసిన నువ్వుల లడ్డు అనమాట. అది చాలా బాగుంది, అది కూడా టేస్ట్. ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్లోనే మేము ఒక స్టాప్ దగ్గర అయిపోయి టిఫిన్ కూడా చేసేసి రిటర్న్ ఇంటికి వచ్చినప్పటికి మాకు 12 అయిపోయిందనమాట. చూసారు కదా, జనాలు అయితే అస్సలంటే అస్సలు ఖాళీ లేదండి. అదంతా ఒక కొండలు, హిల్ స్టేషన్లో అనమాట. మధ్యలో ఎక్కడో ఉంటుంది అది, కొండల మధ్యలో. ఇంకా రిటర్న్ అయిపోతున్నాను ఇక్కడ చూసారంటే. సో మీకు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.